నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మేకా వెంకటరెడ్డి హత్యపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ రౌడీలే హత్య చేశారంటూ ఆరోపణ. ఈరోజు సాయంత్రం భీమవరంలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ జయప్రదం చేయాలంటూ నాయకుల పిలుపు. ఉండిలో రేపు నామినేషన్ వేయనున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు. కూటమి నాయకులు భారీగా తరలి రావాలంటూ పిలుపు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఓటర్లకు పిలుపునిచ్చిన కాకినాడ నగర కమిషనర్ జె వెంకట్రావు. టీడీపీ గుండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలిసివేసిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వెంకటరెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకుల దాడిలో చనిపోయిన మేకా వెంకటరెడ్డి మృతదేహానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి నివాళులర్పించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నీచమైన రాజకీయాల కోసం ఉన్మాదంతో ప్రవర్తిస్తుందన్నారు. అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని, ఒక అమాయక ప్రాణాన్ని, ఏమీ తెలియని అమాయకులు బలిగొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తన నీచమైన రాజకీయాల కోసం ఒక ఉన్మాదంతో ప్రవర్తిస్తోంది. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ టెర్రరైజ్ చేయాలని ఒక ఉన్మాదంతో భయోత్పాతం క్రియేట్ చేయడానికి చంద్రబాబు కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మంగళగిరిలో ఓడిపోతామని స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో ఓటర్లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను, నాయకులను అందరినీ భయభ్రాంతులు చేసే ఉద్దేశ్యంతో కావాలనే దాడులకు దిగడం. ఇది రెండవదో మూడోదో, ఇది ఏకంగా ప్రాణాలు తీసేంతవరకు పోయింది. లేకపోతే మా వైపు నుంచి ప్రచారానికి వెళ్ళిన 10-15 మంది ఉన్నారు. అటువైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో గుద్ది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గూండాలు ఎవరైతే ఉందో, తెలుగుదేశం గూండాలు, వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. ఆ సంఘటన, ఆ దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతోనే భయపెట్టాలి. ఓ ప్రాణం తీసుకునైనా సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించారు. దీన్ని తీవ్రంగా పార్టీ ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. అధికారంలో ఉన్నప్పటికీ మేము, అలాగే బలమైన పార్టీ అయినప్పటికీ ఎంత సంయమనంతో, నిగ్రహంతో అనేది నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి తీరు చూసినా అందరికీ అర్థం కావాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బట్ ఈ నిగ్రహంగా ఉండడం అనేది చేతగాంతనంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కన్నెర్ర చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ. ఇది పద్ధతి కాదు. కేవలం థంపింగ్ మెజారిటీతో రాబోతున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందనే భయంతో వాళ్ళు చేస్తున్న కుట్రలు, వాటికి మరింత ఊతం ఇచ్చే రకంగా వ్యవహరించకూడదని మేము సంయమనంతో ఉన్నాం. దీన్ని చేతగాంతనంగా భావించొద్దని హెచ్చరిస్తున్నాం. అలాగే ఇది ఖచ్చితంగా హత్య. 302 కిందనే కేసు రిజిస్టర్ చేయాలి. వీ డిమాండ్ పోలీస్ అధికారులను కూడా కేసు 302 కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించే రకంగా, నిందితులను వెంటనే పట్టుకొని దోషులను కఠినంగా శిక్షించే రకంగా, భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఎవరు దిగాలని భయపడే రకంగా వ్యవహరించాలని అధికారులను కూడా కోరుతున్నాం. వెంకటరెడ్డి గారిని వెనక్కు తీసుకురాలేము. అలాంటి మంచి నాయకుడిని కోల్పోయినందుకు బాధపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి మనిషిని తీసుకురాలేము కానీ ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ, ఆయన కుటుంబం నిలదొక్కడంలో కానీ పూర్తిగా పార్టీ అండగా ఉంటుంది. కుటుంబ సభ్యునిగా భావిస్తున్నాం. ఆయన ఆ రకమైన భరోసా కూడా ఇస్తామని కూడా. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట రూరల్ మండలం అచ్చంపేట గ్రామంలో వీరన్ రెడ్డి, వసంతరాయుడు, సలాది రమేష్,
వారి అనుచరులు శనివారం టీడీపీలో చేరారు. వారందరికీ పెద్దాపురం అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకుని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్లో ఈరోజు సాయంత్రం 6 గంటల తరువాత నిర్వహించే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పర్యటించనున్నారు. ఈరోజు నర్సాపురంలో 5:30కు సభను ముగించుకుని సాయంత్రం 6 గంటల తర్వాత భీమవరం రానున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నిర్వహించే బహిరంగ సభకు భీమవరం పరిసర ప్రాంతాల నుంచి కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు భీమవరం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కొటికలపూడి గోవిందరావు హాజరు కానున్నారు. కొర్ర కొర్ర మీసాలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన జెండను బట్టి దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం పట్టురిధం అచల్ దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు, సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు, అన్యాయం రాదు, సామాన్యుల తోడై ఉండే నాయకుడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి అని తెలుగు మహిళా విశాఖ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి అన్నారు. జగన్ మహిళలను అన్ని విధాలు మోసం చేసినా, మాయమాటలు చెప్పి మోసం చేసినా జగన్ మహిళా ద్రోహిగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతాడని అన్నారు. మహిళకు న్యాయం చేయలేని జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. జగన్కు రాయి తగిలితే బోరున ఏడ్చిన శ్రీరెడ్డి మహిళల తాలిబొట్లను తెంచుతుంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు. సొంత పిన్ని యొక్క తాలిబొట్టును కూడా తనే తెంచేశాడు. సునీత కూడా నడి రోడ్డు మీదకి వచ్చి ఎన్నో క్వశ్చన్లు సంధిస్తున్నా కూడా ఒక్క దానికి సమాధానం చెప్పలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మహిళపై ఎటువంటి ప్రేమను కురిపిస్తున్నాడు. మన నుదుటి మీద ముద్దు పెట్టి నుదుటి మీద ఉన్న బొట్టును చెరిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నమ్మాలి? ఈర్ష్య, ద్వేషాలు, అసూయ అంట జగన్మోహన్ రెడ్డి మీద. నిజమే, మా జీవితాల్లో తాలి ఎంతో గౌరవంగా సంస్కృతి సాంప్రదాయాలకు విలువిచ్చేదిగా ఉంటుంది. కానీ ఆ తాలినే పనంగా పెట్టేసి మా మాంగళ్యాన్ని ఆయన చేతిలో తీసుకున్నప్పుడు ఎందుకో ఆ స్త్రీ బోరుని ఏడవలేకపోయింది, నాకు అర్థం కాలేదు. అంటే చుట్టూ కంచె కోట ఏర్పాటు చేసి మళ్ళీ నేను అధికారంలోకి రావాలని ఒక దురాలోచనతోనే మొన్న గులకరాయి ప్లాన్ చేసి మనల్ని కన్నీరు పెట్టించుకునే విధంగా ఒక పెద్ద క్రియేట్ చేశారు. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు.
మన ఎవరికి రామ్ చరణ్ గారికి అవసరం లేదు, అల్లు అర్జున్ గారికి అవసరం లేదండి ఆస్కర్లో. ఆస్కర్ కంపెనీ వాళ్ళు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్కర్ అవార్డు ఇస్తే చాలా బాగుందేమో, కానీ ఈ రోజుకి ఇంకా మాయ చేసి మభ్యపెట్టి మమ్మల్ని ఉపయోగిస్తున్నారు అక్కడ కూడా. సరే పక్కన పెడదాం, ఏ ఆడవాళ్ళు అయితే నీ పూలు పెట్టుకుని చూసుకుంటావో అదే ఆడవాళ్ళు బెదిరింపు ఏ ఆడవాళ్ళతో చేస్తారో తెలుసండి. డ్వాక్రా మహిళల దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మళ్ళీ మన జీవితాలు అంధకాలంలో అయిపోతాయి. రైటే, ఈ డ్వాక్రా వాళ్ళు మనకి జీవితాన్ని నిలబెడతారా చెప్పండి ఒకసారి. ఆర్పీలు ఈరోజు ప్రతీది మహిళే, ఇక్కడ ప్రధాన అంశం ప్రతీది మహిళే. మహిళ పైన ఎన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత పెరిగాయి. ఒక్కసారి ఆలోచన చేద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర మహిళలారా. ఒక్కసారి మన ఇంట్లో అక్క చెల్లి అందరం ఉంటున్నాం. 100 రెట్లు మేము గెలిచేస్తామని కాలర్లు ఎగరేసే నాయకులు అయితే 100 మంది ఉన్నారు, కానీ మహిళలకు మైతం అన్యాయం ఇంత జరుగుతున్నా సరే ఏ నాయకులు ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే ప్రతిసారి మా వాళ్ళే ప్రజలు బతికారని 5 సంవత్సరాల గురించే చూసుకుంటున్నారు, కానీ పూర్తిగా 5 సంవత్సరాలు కూడా కాలేదు. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి నారా చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాల వల్లే మహిళలు పైకి వచ్చారు. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు బాబు గారు పెట్టిన పథకాల వల్లే ప్రతి ఆడపిల్ల బతికి పట్టకడుతుంది ఈ రోజు వరకు. మరి ఈ రోజు ఎందుకు ఇంత అన్యాయాలు కోరుకుని జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు ప్రజలైతే మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలకు ముందే చెప్పారు, మంచోడు కాదు వస్తున్నాడు, మీరు ఓట్లు వేసి గెలిపించొద్దని కూడా బాబు గారు చెప్పారు. అయినా ఆ రోజు తప్పు చేసినందుకు ఈ రోజు ఎన్నో అవమానాలు పడుతున్నారు, ఎన్నో అపనిందలు పడుతున్నారు. పిల్లలు గంజాయికి బలైపోయారు, మందుకు బలైపోయారు, ఇంట్లో డబ్బులకి లేక దొంగతనాలకు కూడా మగపిల్లలు బయటకు వెళ్తున్నారు. అలాంటి ప్రభుత్వాన్ని ఈ రోజు ఎందుకు అందరూ కూడా సహకరిస్తున్నారో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పుట్టిన దగ్గర నుంచి సచ్చే వరకు కూడా అతను నేనే మీ తల్లిదండ్రులని, నేనే హామీ ఉన్నానని చెప్పి ఎన్నో పథకాలు పెట్టారు. ఎందుకంటే గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాసులు ఇవ్వడం కానీ, మరి అమ్మఒడి కానీ, ఇవి అవి అనేసి వీడన్నా సరే అన్నీ వద్దు, నేనున్నాను, మీకు ఏ పథకాలు కావాలో నేను ఇస్తాను. నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు పొరపాటు చేసి మళ్ళీ ఓటేసి వెనక్కి వెళ్తామంటే ఇది మాకు నష్టం కాదు, మీకే నష్టం జరుగుతుంది. మా నాయకులకి ఏ అన్యాయం కూడా జరుగుతుందేమో మేము భయపడుతున్నాం మీరు అనుకుంటున్నారు. కాదు, ప్రజల గురించి మా నాయకులు ముందుకొచ్చి మిమ్మల్ని అమ్మ మీరు తప్పు చేయకండి మా నాయకులు అంటున్నారు, మేము అంటున్నాం. తెలుసుకొని మరి మహిళ ఇంకా మేలుకోకపోతే ఈ అన్యాయానికి నువ్వే బలి అవుతావు తప్ప మేము కాదని మేము సభముఖంగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.